ఎక్కువ కదులుతుంది మన కారు. హారన్ ఇచ్చుకోవాలి, గుంతలలో సెకండ్లోనే ఉండాలి. చూడండి ఒకసారి చుట్టుపక్కల చూస్తూ గమనిస్తూ ఉండాలి. ఇలాగ స్టీరింగ్ చూడండి ఒకసారి, వన్ హ్యాండ్తో స్టీరింగ్ కంట్రోలింగ్. ఇలా గుంతలు వచ్చినప్పుడు గుంతల్లో మధ్యలో వేసుకోవాలి, గుంతలో ఒక టైర్ తొక్కాలి. ఆ తర్వాత కాలు అనేది ఎక్స్టెండర్ పైన పెట్టేసి స్మూత్గా డ్రైవింగ్ అనేది ఎంజాయ్ చేయాలి. మనం ఎప్పుడైనా కానీ డ్రైవింగ్ని చాలా ఎంజాయ్ చేస్తూ, చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ డ్రైవ్ చేయాలి. టెన్షన్ పడుకుంటూ భయపడుకుంటూ తోలినామనుకోండి, సో మీరు ఆ రోజు ఇంటికి కూడా వెళ్ళలేరు అనమాట. సో ఇలా చూడండి, వన్ హ్యాండ్ డ్రైవింగ్ ఎక్కడైనా చూసారా? వన్ హ్యాండ్ డ్రైవింగ్. సో చాలామంది చూసింటారు. సో మన డ్రైవింగ్ వెరైటీ ఉంటుంది అనమాట. ఇంత స్పీడ్లో కూడా ఇక్కడ చూడండి, ఈ డివైడర్ ఎట్లా ఉన్నాయో. సో ఇక్కడ చూడండి స్టీరింగ్ ఎట్లా కట్ అవుతుందో స్మూత్గా. అది చూడండి, అది కావండి, చూసారా? అలా ఉంటుంది అనమాట మనతోని. అట్లా మనం కట్ చేసుకునేది ఉంటుంది. కాకపోతే మీరు అట్లా కట్ చేసినారనుకోండి, సో ఇంటికి వెళ్ళలేరని చెప్పినా కదా. సో అలా ఎట్లా కట్ చేయాలి అని అంటే ఇంకోసారి డివైడర్ వచ్చినప్పుడు నేను మీకు చూపిస్తాను. సో మీకు అర్థమైంది కదా, స్టీరింగ్ని ఇలా లెఫ్ట్ ఇట్లా కట్ చేయకూడదు అనమాట. స్మూత్గా డీల్ చేయాలి. ఇట్లా స్మూత్గా ఏదైనా ఒక లాయర్ కదా ఒక కేసుని డీల్ చేసినట్లు మనం కూడా దీన్ని చాలా అంటే చాలా స్మూత్గా డీల్ చేసేది ఉంటుంది. సో ప్రతి ఒక్కరు స్టీరింగ్ గురించి తెలుసుకోవాలి. ఇంకా ఏమైనా మీకు డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. ఏకేఎస్ గేర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోస్ వస్తాయి. సో మీకు ఏసీలో ఉన్నప్పుడు మైలేజ్ వస్తుందా రాదా అంటే నేను ఒక విషయం చెప్తున్నా. సో మనము ఏసీలోనే వెళ్ళాలి. ఇక్కడ వెళ్ళినా మనకు ఏసీలో మైలేజ్ వచ్చినా రాకపోయినా మనం ఏసీలో వెళ్ళాలి. ఎందుకంటే మనం కారు కొన్నది ఏసీ కోసమే, ఏసీలో వెళ్ళాలి అని. మళ్ళీ ఏసీలో ఎలా, నాన్ ఏసీలో ఎలా, ఇదంతా అంత వేస్ట్ అది. సో మనం ఎప్పుడే కానీ ఏసీలోనే వెళ్ళాలి. మీరు కూడా సేఫ్గా ఉంటారు. అండ్ బయట నాయిస్ కూడా ఎక్కువ ఉండదు. సో నాయిస్ ఫ్రీ ఉంటారు. సో డిస్టర్బెన్స్ కూడా ఎక్కువ ఉండదు. సో ఇలాంటి ఆటో వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. హైవేలో వెళ్ళేటప్పుడు మనం రైట్ సైడ్లోనే ఉండాలి. ఇలా హార్న్లు కొట్టుకుంటూ, చూసారు కదా ఇక్కడ ఇంకో డివైడర్ వచ్చింది. సో పైన కాలు పెడుతున్నాను, ఒక బ్రేక్ పైన చిన్నగా కాలు పెట్టేసి బ్రేక్ని టచ్ చేసి, సో స్టీరింగ్ని ఎక్కువ తిప్పలేదు మనం, చూసారు కదా. అక్కడక్కడే ఓన్లీ ఇక్కడే అనమాట. ఇలాగ స్టీరింగ్ని ఇలా ఆడించాలి అంతే. దానికోసం పెద్ద రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదబ్బా కట్టప్ప. కార్ డ్రైవింగ్ స్టీరింగ్ ఎలా ఏంటి వీళ్ళైతే నేను కాలుతో చూడండి, నా కాలుతో కూడా డ్రైవింగ్ చేసి చూపిస్తాను. చేతితో కాదు, కాలుతో డ్రైవింగ్ కూడా చేసి చూపిస్తాను. ఇది మనకు అందుబాటులో లేదు. చూడండి, చేతులు చేయలేకుండా ఓన్లీ కాలుతోనే. చూడండి వెళ్తున్నాము అవసరం ఉన్నప్పుడు. చూడండి అబ్బా, స్టీరింగ్ చూడండి, వన్ హ్యాండ్ స్టీరింగ్ అంటారు. ఇట్లా యూట్యూబ్లో ఎన్ని రకాలుగా సెర్చ్ చేస్తారు. చూడండి, నేను స్మూత్గానే వెళ్తున్నాను. చూడండి, అవసరం ఉన్నప్పుడు ఇట్లా మనం అనేది కంపల్సరీ ఉండాలి. కాకపోతే నేను చూపిస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్కి, నేను కాలుతో కూడా కట్ చేయగలను, స్టీరింగ్ని కంట్రోల్ చేయగలను అని. ఇలా తిప్పడం కాదు, స్టీరింగ్ అనేది ఇలా స్మూత్గా ఉంటే అప్పుడు మన వెహికల్ మన కంట్రోల్లోనే ఉంటుంది. సో మీరు చూడండి, హారం కుట్టడానికి కూడా చెయ్యి కూడా చూపర్ ఉంటుంది. సో రెండు చేతులు ఉన్నప్పుడు రెండు చేతులు కూడా ఇలానే, ఈతలో చేయి ఉంటుంది, ఈతలో ఇంకో చేయి ఉంటుంది. సో ఈ రెండు చేతులు అనేది ఇలా బ్యాలెన్స్ చేస్తూ స్టీరింగ్ని మీరు మీ హ్యాండ్ ఓవర్లో కంట్రోల్ ఉంటుంది. కారు కూడా మీ హ్యాండ్ ఓవర్లోనే, స్టీరింగే కాదు కారు కూడా మొత్తం కంట్రోల్లో ఉంటుంది. మిమ్మల్ని నమ్ముకొని కూర్చున్న వాళ్ళు కూడా కంట్రోల్లో ఉంటారు. సో చూసారు కదా, స్టీరింగ్ అనేది చాలా ఈజీ అనమాట. సో ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి చూడండి ఒకసారి. ఇన్ని వెహికల్స్ మధ్యలో కూడా మనము స్టీరింగ్ని వన్ హ్యాండ్తోనే కవర్ చేస్తున్నాము, ఎక్కువ తిప్పట్లేదు. స్టీరింగ్ చూడండి ఒకసారి. చూడండి, గుంతలు వచ్చినప్పుడు బ్రేక్ ప్రెస్ చేసేసుకున్నాము. ఇదే గేర్తోని సెకండ్కి వేసుకుంటా, థర్డ్కి వేసుకున్నా, నాకు ఎలా నచ్చితే అలా వేసుకుంటాను, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ కాబట్టి. సో మనమైతే ముఖ్యంగా మీరు సెకండ్లోనే వెళ్ళండి. ఇలాంటి గుంతల్లో వెళ్ళేటప్పుడు సెకండ్లో ఉన్నారు అని అంటే బ్రేక్ పైన సింపుల్గా టచ్ చేస్తూ స్మూత్గా ఎక్సలేటర్ ఇస్తూ సో కార్ అనేది మూవ్ అవుతుంటుంది. సో ఎక్కువ గుంతలు ఉన్నప్పుడు బ్రేక్ని టచ్ చేసి క్లచ్ బ్రేక్ అనేది ఎప్పుడు హ్యాండ్ ఓవర్లోనే పెట్టుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే స్పీడ్ బ్రేకర్లు కూడా ఉంటాయి ఇక్కడ. స్పీడ్ బ్రేకర్ల దగ్గర ఫస్ట్ సెకండ్ ఇలా సెకండ్ వేసుకున్నాయి. చూడండి ఒకసారి, చూడండి మళ్ళీ కట్టేది ఉంటుంది. చూడండి, వెహికల్స్ వస్తూనే ఉన్నాయి. మనం ఒక పల్లెటూరులో నుండి జాయిన్ అయిపోతున్నాము. చూడండి, ఇంకా రోడ్ వరకు నడుస్తుంది. సో ఇప్పుడు మనము పల్లెటూరులోకి ఎంట్రీ అవ్వడం చూస్తారు మీరు. సో ఇక్కడ వన్ హ్యాండ్తోనే నేను గేర్లు వేసుకోవాల్సింది వస్తుంది, ఎందుకంటే ఇదే నా ఆయుధము. సో చూడండి,
చేతిలో ఫోన్ ఉంది కాబట్టి. సో మనం ఫోన్ ఫిట్ చేయడానికి ట్రై చేయడానికి ఇది లేదు. సో మొత్తానికి నేను సో ఈ వీడియోలో ఇంతే. నెక్స్ట్ వీడియో కలుస్తాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. సో నేను మీ శాషా యూట్యూబర్, శాషా AKS Gear యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్.